హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే తోటకూర, ఇదేమో పొనగంటి కూర, ఇదేమో పాలకూర, చుక్కకూర, ఇదేమో చుక్కకూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది పుదీనా, ఇది పుదీనా అన్నమాట ఫ్రెండ్స్. ఇది కరివేపాకు, ఇది కరివేపాకు అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర కాదు, అది చుక్కకూర అనుకుంటా. చుక్కకూర, పాలకూర, తోటకూర, పుదీనా, కరివేపాకు, పచ్చకూర, లేదు పనగంటి కూర, పనగంటి కూర, ఇవన్నీ కలిపేసి కర్రీ చేయటానికి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, రకాలు ఆకుకూరలు కలిపేసి ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందాక చూపించిన ఆకుకూరలన్నీ కూడా ఆల్ వెరైటీస్. ఇంకా దొరకలేదు కొన్ని ఐటమ్స్. ఇందులో వాటర్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు అన్నమాట ఫ్రెండ్స్. దీని మీద మూత పెట్టేస్తున్నాం, పొయ్యి మీద పెట్టేసి. దీంట్లో పసుపు వేసుకోవాలి. వాటర్ అంటే ఏం పోయిలా, ఓన్లీ ఆవిరి మీదే అది కుక్ అయిపోయింది అనమాట. అన్ని రకాలు ఆకుకూరలు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది దగ్గర 10-15 రోజుల దాకైనా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది నిల్వ రైస్లోకి బాగుంటుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పసుపు, ఉప్పు, సాల్ట్, కారం 3 వేసేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే అది కుక్ అయ్యి ఆవిరికి వాటర్ వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, మనమైతే వాటర్ ఇంతవరకు పోయలేదు. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ అంటూ ఏమీ లేకుండా దాంతో కది కుక్ అయిపోయింది అనమాట. మామూలుగా అన్ని రకాలు ఆకుకూరలు కడిగేసేసి మామూలుగా పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. అది ఆవిరికి కుక్ అయ్యి తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు, కారం వేసేసుకున్నాక మూత పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా కుక్ అయ్యి ఈ విధంగా అయ్యిందనమాట ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఏంటంటే ఇక ఈ వాటర్ కూడా సాంత ఎగిరిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని ఆరబెట్టేసి రుబ్బుకోవటం కానీ చేయాలి, లేదంటే మిక్సీ అన్న పట్టేసుకుని తాళం వేసేసుకోవాలన్నమాట. అంతా కూడా ఈ విధంగా కంప్లీట్గా ఎగిరిపోవాలన్నమాట. వాటర్ పోయకోకుండానే దాంట్లో అది కుక్ అయ్యి వచ్చిన వాటర్ కంప్లీట్గా ఈ విధంగా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా హీట్గా ఉంది. బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్, నేను రుబ్బుకోకుండా. దాంతో ఇలా ఆరిపోయింది కదా, దీన్ని తీసి ఇలా మిక్సీ పడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా మిక్సీ పట్టేసాను అనమాట. చూడండి, ఇది గిన్నెలో పెట్టేసి ఇక తాలింపు వేసుకోవాలన్నమాట. అన్ని రకాల ఆకుకూరలు ఉడకబెట్టేసి ఆవిరి మీద ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, ఈ తాలింపు వేయటాకనమాట ఆకుకూరలన్నిటికీ వాటికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నా. చూడండి, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు అన్నమాట ఫ్రెండ్స్. పొయ్యి మీద ఊగలు పెట్టేసాను అనమాట.
పోసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, రెండున్నర గరిటెలు పోసాను అనమాట ఆయిల్ తాలింపుకి ఆకుకూరలు. పైన నేను ఈ విధంగా చితకొట్టు అనమాట. స్టార్టింగ్ నేను వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మాడకూడదు వెల్లుల్లిపాయ మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గర మనం సరిగ్గా అట్టి పెట్టుకుంటే ఒక 3 months పైనే ఉంటుంది అనమాట. ఓన్లీ ఆకుకూరలో ఫ్రై ఉడకబెట్టేసి తాలింపు వేసుకుని రైస్లో తింటే రోజుకి ఒక ముద్ద తిన్నాం. మంచి హెల్తీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఆకుకూరలన్నీ కూడా సీజన్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చేస్తున్నాను అనమాట. చూడండి, అంటే మళ్ళీ జూన్ వరకు దొరకవు అనమాట. ఇప్పుడు నుంచి ఫిబ్రవరి కానించి ఇక ఆకుకూరలు దొరకటం చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. జూన్ జూలై కానించి కొంచెం ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇది వేసుకుంటున్నాను అనమాట. చూడండి, తాలింపు వేసి కొంచెంసేపు ఉంచుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీలో పట్టాను కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, అయిపోయిన తాలింపు వేస్తాను. చూడండి, ఇంకా కొన్ని రకాలు ఆకుకూరలు దొరకాలన్నమాట ఫ్రెండ్స్. అది దొరకలేదు, దొరికిన మట్టికి వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం పాలకూర, చుక్కకూర, మెంతికూర, తోటకూర, బొచ్చల కూర, ఇంకా అంతా అన్నీ కలిపేసి ఇలా చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్ ఫుడ్ అనమాట. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.